హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ వర్మ. నమస్తే సార్. నమస్తే సార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన వచ్చేసి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చేసారు వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు షర్మిల గారి సమక్షంలో అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. అండ్ రీసెంట్గా ఆయన గురించి ఒక వార్త అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది. వైసీపీ రెబల్గా ఉన్న అతను ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్నాడు, అది కూడా జగన్ గారి సమక్షంలో అని చెప్పేసి ఈ వార్త అయితే బయట చక్కర్లు పడుతుంది. సో ఎందుకు అతను బయటకు వచ్చేసి మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు, ఒకవేళ వెళితే ఆ మంగళగిరి నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, లేదంటే వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడా, దాని గురించి. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరి స్థానం నుంచి గెలవడమే ఒక ఇమేజ్ తీసుకొచ్చింది. ఎలా అంటే మంగళగిరి ఎవరి మీద గెలిచారు? బలమైన ప్రత్యర్థి మీద గెలిచారు. ఎవరో కాదు, మన యువనేత లోకేష్ గారి మీద గెలవడం జరిగింది. అయితే మంగళగిరికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే టీడీపీ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీ సుమారుగా 40 ఏళ్ళు అంటే ఒక 8 సార్లు ఎలక్షన్స్ వచ్చి ఉంటాయి కదా. 8 ఎలక్షన్స్లో 8 సుమారు అంటే ఎక్కువే వచ్చాయి. ఒక్కోసారి బై ఎలక్షన్ సంబంధించి కానీ, లేదంటే ఎన్టీఆర్ గారిని అప్పుడు దించేసి మళ్ళీ పెట్టినప్పుడు కానీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఒక 2 సార్లే గెలుచుకుందంట. మిగతా అన్ని సార్లు కూడా మంగళగిరిలో టీడీపీ ఓడిపోవడం జరిగింది. ఈసారి మంగళగిరిలో టీడీపీ ఈసారి అంటే 2019లో టీడీపీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఏమైంది, ఎందుకు గెలుస్తుంది అనుకున్నారంటే రాజధాని అనేది అమరావతి రాజధాని హైయెస్ట్ అర్బన్ ఎక్వేషన్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో భాగమే మంగళగిరి కూడా ఉంది. సో మంగళగిరి డెవలప్డ్, ఆ చుట్టుపక్కల రైతులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా అప్పటికి వైసీపీ మానియా ఒక ఫ్లో రావడం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గెలవడం, అది కూడా లోకేష్ గారి మీద గెలవడంతో ఒక హైప్ వచ్చింది, ఒక ఇమేజ్ కూడా పెరిగింది ఆయనకి. అయితే అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సరిగ్గా చంద్రబాబు గారు అరెస్టు అయిన తరువాత ఏదైతే చాలామంది వైసీపీని దుయ్యబడుతూ, వైసీపీలో ఇమడలేక, కొంతమంది వైసీపీలో గౌరవం దక్కక, ప్రాధాన్యత తగ్గిందనుకుని ఒక్కొక్కరుగా బయటకు రావడం మనం చూసాం. దాంట్లో భాగంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా మొదట ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దాని వెంటనే వైసీపీ అభ్యర్థిత్వాన్ని కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసినా కూడా అధిష్టానం నుంచి వైసీపీ అధిష్టానం నుంచి బుజ్జగింపులు కానీ, ఎందుకు వెళ్ళిపోతున్నాం అనే క్వశ్చన్ మార్క్ కానీ ఎక్కడ రైజ్ అవ్వలే. ఆయనతో పాటు గాజువాక దేవన్ రెడ్డి ఆయన పేరు, ఆయన కూడా అదే రోజు జస్ట్ ఒక అవర్స్ గ్యాప్లోనే ఆయన కూడా రిజైన్ చేశారు వైసీపీకి సంబంధించి. సో ఇలా వైసీపీకి ఒక్కొక్కరుగా వీడుతున్నారు అనుకున్నాము. కానీ విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2 స్థానం అనుకున్న వైసీపీలో సుమారుగా ఎవరు వెళ్ళినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆయన మాట్లాడడము, బుజ్జగించడమో, లేదంటే సంజాయిషి ఇచ్చుకోవడమో, ఎక్స్ప్లెయిన్ చేయడమో ఉండేది. సో విజయసాయిరెడ్డి గారు ఎందుకో మరి సెంట్రల్లో బిజీ అయిపోవడమో, లేదంటే ఇతర వ్యాపకాల్లో బిజీ అవ్వడమో తెలియదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సెకండ్ ప్లేస్కి వచ్చారనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సలహాదారుగా, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా నియమించబడిన తరువాత చాలా వరకు కూడా ఇట్లాంటి అసంతృప్తులు ఎక్కువగా వినబడ్డాయి. సో ఈ అసంతృప్తిలో భాగమే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు అని వైసీపీ శ్రేణిలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీకి కానీ జనసేనలోకి కానీ వెళ్తారని కూడా వార్తలు వచ్చాయి. బట్ మీరన్నట్టు ఇంకా ఆ రెండింటిలోకి ఛాన్సెస్ లేవు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు 2 కన్నులు, ఒక కన్ను ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకో కన్ను ఇప్పుడు కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా ఉన్నారు. సో ఆ క్రేజు ఇది కొద్దిగా సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిందే. ఈ చాలామంది అప్పట్లో కూడా అనేవారు, కాంగ్రెస్ని తల్లి కాంగ్రెస్ను, వైసీపీని పిల్ల కాంగ్రెస్ అని కూడా అనేవారు. పేరు అదే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇష్టం లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకోవాలి? వైఎస్ఆర్ పార్టీ అది పెట్టుకుంటే అయిపోయింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా పూర్తి పేరు. సో అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన అతను కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారంటే టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా చాలా వరకు సీట్ల సర్దుబాటులో భాగంగా మనం వెళ్ళిన ఛాన్స్ దక్కుతుందా లేదా అని డౌటు. మరోవైపు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద, ప్రతిపక్షం మీద తీవ్రంగా విమర్శలు చేయడం వల్ల కూడా కొంత అక్కడికి వెళ్ళడానికి ముఖం చెల్లక వెళ్ళట్లేదు.
ఇంకా ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్లోకి, అదే షర్మిలా గారి నాయకత్వంలోకి వెళ్ళడానికే సిద్ధపడాలి. అయితే ఆయన షర్మిలా గారి నాయకత్వంలోకి వెళ్ళడానికి సిద్ధపడిన సమయంలో అనూహ్యంగా తెర మీదకి విజయసాయిరెడ్డి గారి పేరు వినిపించింది. ఇప్పుడు మన ట్రోల్స్ కూడా చూస్తున్నాం. అయితే విజయసాయిరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారితో మరలా మాట్లాడడం స్టార్ట్ చేసి, నీ నిర్ణయాలు ఏంటి, నీ అభిప్రాయం ఏంటి, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నా తెలుసుకునే ప్రయత్నం చేశారండి. సో విజయసాయిరెడ్డి గారు మాట్లాడితే మరలా వెనక్కి పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక సందర్భంలో అదే మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు, అదే ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడానికి లేదా కలవడానికి అవ్వని పక్షంలో విజయసాయిరెడ్డి గారికి కూడా చెప్పి ఆయన ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సజ్జల గారు వచ్చాక అంతగా చెప్పుకోవడానికి అవకాశం లేదు అన్నట్టుగా గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా 1-2 సందర్భాల్లో చెప్పారన్నమాట. సో మరలా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు సీన్లోకి వచ్చారట. వచ్చి ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి ఆరా తీసి మీకు మరలా అదే మంగళగిరి సీటు ఖాయం చేసేలాగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అది కొలిక్కి రాలేదు. అయితే చాలామంది విశ్లేషకుల ప్రశ్న, అలాగే రామకృష్ణారెడ్డి గారి అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇదే క్వశ్చన్ మేము బయటికి వెళ్ళిపోయినప్పుడు అడగొచ్చు కదా, మేము రిజైన్ చేసినప్పుడే అడగొచ్చు కదా, మా నేత రిజైన్ చేసినప్పుడే ఎందుకు రిజైన్ చేస్తున్నాను అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు మళ్ళీ మా నేత అవసరం వచ్చాడా అన్నట్టుగా రామకృష్ణారెడ్డి గారి కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కదా, వెళ్ళిపోయినప్పుడు అరే ఎందుకు వెళ్తున్నావు అని అడగాలి. ఇప్పుడు ఒక సంస్థకి ఒక ఎంప్లాయీ రిజైన్ చేస్తున్నాడు, ఎన్నో ఏళ్ళుగా నమ్మకంగా పనిచేసిన వ్యక్తి రిజైన్ చేశాడంటే ఏమైంది, జీతం సరిపోవట్లేదా, నిన్ను ఎవరైనా అన్నారా, నీకు సరైన మర్యాద దొరకట్లేదా, నీకు సరైన పదవి దొరకట్లేదా, నీకు ప్రమోషన్ ఇవ్వలేదా అడగాలి. మేనేజర్ అయినా యాజమాన్యమైనా అవే అడగకుండా వెళ్తున్నావా ఓకే బాయ్ అని పంపించేస్తాడు. ఎంత ఫీల్ అవుతాడు, అరే ఇన్నేళ్ళుగా వీళ్ళకి సర్వీస్ చేశాను కనీసం ఎందుకు వెళ్తాను కూడా అడగలేదే అని ఫీల్ అవుతారు కదా. సో అట్లాంటి ఫీల్ అయినప్పుడు ఈగో హర్ట్ అవుతుంది. సో అట్లా ఫీల్ అయ్యారు, ఇప్పుడు మరలా పిలిపిస్తున్నారు ఎందుకు, అప్పుడే అడిగితే ఇంత సమస్య ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎందుకు అలా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారంటే, అరే ముందు ఎందుకు వెళ్ళిపోవాలి ఆవేశంగా, మళ్ళీ ఎందుకు వెనక్కి రావాలి, ముందే ఉండి బాగా కూర్చొని తేల్చుకోవాల్సింది కదా, ముందే మంత్రాలు జరపాల్సింది కదా, లేదా ఆయన రిజైన్ చేస్తారని ముందే చూచాయిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తెలియజేస్తుంటే బాగుండేది కదా, కథ ఇంతవరకు వచ్చేది కాదు కదా, బయట పార్టీలు ఏమీ సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈయన పార్టీలోకి వస్తున్నాడని విమర్శ కూడా ఉంది అనేస్తారు. ఒకవేళ అది విమర్శ కాకపోయినా వీడికి ఇప్పుడు చాలామంది రిజైన్ చేసి వెళ్ళి అదే కంపెనీలకు వచ్చారనుకోండి, వీడికి బయటకు వెళ్తే ఏ జాబులు దొరకలేదురా అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాడరా, పెద్ద బిల్డప్ ఇచ్చాడరా అని అంటారా అనరా. బట్ అక్కడ పరిస్థితులు వేరే అయి ఉండొచ్చు, లేదా కంపెనీ మళ్ళీ పిలిపించుకో ఉండొచ్చు. కానీ చూసేవాళ్ళు అలా అనేస్తారనే కార్యకర్తలు కొంచెం బెట్టి చేస్తున్నారట. అన్న ఒకసారి ఆలోచించండి అన్న, మళ్ళీ అందులోకి వెళ్తున్నా అంటున్నారు, ఈ స్థాయిలో మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, మీకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు అనే దాని మీద కూడా మంత్రి పదవి గురించి కానీ రకరకాలుగా అనుచరులు మాట్లాడుతున్నారని డిస్కషను. మేబీ విజయసాయిరెడ్డి గారు మాట్లాడితే మాత్రం రామకృష్ణారెడ్డి గారు మరలా వైసీపీలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మంచి స్పోక్స్ మ్యాను, మంచి నాలెడ్జబుల్ పర్సన్ గారు విజయసాయిరెడ్డి గారు. ఆయన మాట తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఇప్పుడు అందరితో సఖ్యంగా చాలా చక్కగా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిలో సగం బాధ్యత తీసుకుని నడిపించే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తే వింటారని చాలామంది అంటున్నారు. మేబీ అలాగానైతే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ రామకృష్ణారెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు, మీరు అన్నట్టు కాంగ్రెస్లోకి వెళ్తారని వార్తలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నాయి. చూద్దాం మంగళగిరి ఈసారి, ఎందుకంటే రాజధాని భూముల్ని తీసుకొని రాజధాని కడుతున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజధాని కట్టకుండా అసలు రాజధాని లేకుండా చేసేసి అక్కడ భూములు ఎవరైతే రాజధానికి ఇచ్చారో వాళ్ళందరూ అన్యాయం అయిపోయారు. అయినప్పటికి కూడా వైసీపీ మంగళగిరిలో గెలవడం అనేది చాలా దాన్ని ఏమంటారు మెరిట్తో కూడిన విషయమే. కాకపోతే ఇప్పుడు మరి ఆ రైతులందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ ఓట్లు ఎవరికి వేశారు? అలా అయితే టీడీపీయే గెలవాలిగా. రైతులు పూర్తి ఎంత స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు, 5 ఏళ్ళుగా నిరాహార దీక్షలు, కాలినడకలు, రథయాత్రలు, ఇక్కడ నుంచి తిరుపతి వరకు నడిచి వెళ్ళడం, తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు కూడా తిరుగుతూనే ఉన్నారుగా వాళ్ళు. నిరసనలు, నిరాహార దీక్షలు, ఆడవాళ్ళు చిన్నపిల్లలు సైతం రోడ్డెక్కి పోలీసులతో పాటు పోరాడి మరీ చేస్తున్నారు కదా అమరావతి భూముల కోసం, రాజధాని ఇక్కడే కట్టండి అని.